దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరినీ కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని నమ్మదగినతనము, విశ్వసనీయత మనము సజీవుల లెక్కలో ఉన్నామనుట ద్వారానే ప్రచురం చేయబడుతుంది. ప్రియులారా, లోకంలో ఎంతోమంది ప్రభువుని ఎరుగని వారు ఉన్నప్పటికీ ప్రియులారా, వారిపై కూడా సూర్యుని ఉదయింపచేసి రాత్రిపూట చల్లని చందమామను అనుగ్రహించి అందరూ తన బిడ్డలే అని దేవుడు తన ప్రేమను చూపించడాన్ని మాత్రము ఎప్పుడు కూడా ఆపడం లేదు. మనమైతే చూడండి, మన కుటుంబ సభ్యుల్ని, మనకు తెలిసిన వాళ్ళని, మన మంచి కోరే వాళ్ళని, మనవాళ్ళు అన్న వారిని గురించే ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే అవసరంలో వాళ్ళు మనకు సహాయం చేస్తారు, మనము వాళ్ళకి సహాయం చేస్తాం. అలాంటి వాళ్ళని మన చుట్టూ ఉంచుకోవాలని, మనకి తోడ్పడే వాళ్ళు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. ప్రియులారా, కానీ నరులను మనం ఆశ్రయించడం ద్వారా, నరమాతృని మీద ఆధారపడడం ద్వారా ఈ లోకంలో మన అన్ని అవసరములు తీర్చబడతాయా? ప్రియులారా, చూడండి, మన బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వేరే దేశాలలో స్థిరపడుతూ ఉన్నప్పుడు ఎన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఆ తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమ ఉంది, ఆ పిల్లల మీద కూడా తల్లిదండ్రులకు ప్రేమ ఉంది. కానీ వీళ్ళు ఆ దేశానికి వెళ్ళి నిరంతరం అక్కడ జీవించలేరు. వాళ్ళ ఉద్యోగాలు వదిలిపెట్టుకుని వచ్చి తల్లిదండ్రుల యొక్క పరిచర్యను చేస్తూ ఉండలేరు. కానీ అంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడలేని పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాం. పిల్లలు ఎంతో సంపాదిస్తూ ఉండవచ్చు, డబ్బులు ఎంతో పంపిస్తూ ఉండవచ్చు, కానీ వీళ్ళకి అనారోగ్యం వీళ్ళకి ఎదురైనప్పుడు ఆ బిడ్డ యొక్క పాలన నాకు తోడుగా ఉండుంటే ఎంత బాగుండునో అని ఎదురు చూసే తల్లిదండ్రులను ఈ రోజుల్లో ఎంతమందిని చూస్తున్నాం. సొంత బిడ్డల మీద కూడా ఆధారపడలేని రోజులలో మనం ఉన్నప్పుడు మరి మనం అనాథులము, పరదేశులము అయిపోయామా? ఎవ్వరు మన గురించి పట్టించుకునేవారే లేదా? 118వ కీర్తన 8-9 వచనాల్లో ప్రభువుకి జరగబోయేది అంత ముందుగానే తెలుసు. ప్రియులారా, మన భవిష్యత్తు, నిత్యత్వం వరకు మన భవిష్యత్తు, ఈ లోకం ఎలా మారబోతుందో, ప్రేమ ఏ విధంగా చల్లారబోతుందో ప్రభువుకి తెలుసు. అందుకనే ప్రభు మనందరినీ కూడా ఓదారుస్తున్నారు. నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. నరమాతృలను, వాళ్ళు రాజులు కూడా ఉండొచ్చు, ఆ రాజుల మీద ఆధారపడడం కంటే దేవుణ్ణి, ప్రభువుని ఆశ్రయించుట మేలు. ప్రియులారా, మనం పరిమితి అయిన వాళ్ళం. ఈ లోకంలో ఏ మనిషి కూడా నేను అన్ని పరిస్థితులలో ఇచ్చిన మాట మీద నిలబడతాను అని చెప్పగలిగిన శక్తియుక్తులు ఎవరికి లేవు. మనందరి బలహీనతలు మనకు ఉన్నాయి, మనందరి పరిమితులు మనకు ఉన్నాయి. పరిమితులు లేనివారు దేవుడు ఒక్కరే. ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించడం ద్వారా, ఆ దేవుడి మీద మనం ఆధారపడి ఉండడం ద్వారా ప్రియులారా, ఈ లోకంలో నేను ఒంటరిగా ఉన్నాను, నేను అనాథగా ఉన్నాను అని చెప్పవలసిన పరిస్థితి మనకి రాదు. చూడండి, 4 హెబ్రీ బాలురు బబులోనియ ప్రాంతానికి వాళ్ళు బానిసలుగా తీసుకొని రాబడినప్పుడు వాళ్ళ పరిస్థితి అలానే ఉండవచ్చు. తల్లి దగ్గర నుంచి వేరైపోయారు, వాళ్ళు మాత్రమే ఉన్నారు, వాళ్ళ భాష కాదు, తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక ఆ బబులోనియ రాజ్యంలో వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? కానీ వాళ్ళకి సత్యము తెలుసు, వాక్యము తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు. అక్కడ ఉన్న ఎవరి మీద ఆధారపడకుండా, ఆ రాజు మీద ఆధారపడకుండా రాజాతి రాజైన దేవుడి మీద ఆధారపడుతున్నారు. ప్రియులారా, దానియేలు అంటున్నాడు 2వ అధ్యాయము
21వ వచనములో కాలములను ఋతువులను దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఎవరిని ఎప్పుడు రాజుగా చేయాలో, ఎవరిని ఎప్పుడు గద్దె దించాలో ఆ దేవుడికే తెలుసు. మరి రాజులను గద్దె దించినప్పుడు ఆ రాజు మీద ఆధారపడిన వాళ్ళందరి పరిస్థితి ఏమైపోతుందో. ప్రియులారా, నెబుకద్నెజర్ రాజుని దేవుడు గొప్పగా పైకి లేపాడు. ఎందుకో తెలుసా? తను సొంత ప్రజలుగా తీసుకున్న ఇశ్రాయేలు ప్రజలు దేవుడిచ్చే ఆశీర్వాదం అంతా తీసుకుంటున్నారు, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలను వాళ్ళు పాటించడం లేదు. కాబట్టి వాళ్ళు పొందిన బలహీనతలను, పాపములో, శాపములో వాళ్ళకి క్రమశిక్షణ చేయడానికి నెబుకద్నెజర్ రాజును వాళ్ళ మీదికి పంపించడం ద్వారా దేవుడు వాళ్ళకి తిరిగి పునర్జీవాన్ని కలిగించాలని ఆశపడుతున్నాడు. ఆ పరిస్థితి ముందే ఎరిగి ఉన్న హబక్కూకు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మేము మూర్ఖులమే, మేము పాపులమే, కానీ మమ్మల్ని దండించడానికి, శిక్షించడానికి మాకంటే మూర్ఖులైన ఆ బబిలోనీయులను పంపించి మమ్మల్ని శిక్షించాలని చూస్తున్నావా ప్రభా అన్నప్పుడు, ప్రియులారా, తన మీద ఆధారపడిన బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా వదిలేయరు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాం, నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవింతురు అని తన విశ్వసనీయతను మరలా ప్రభువు హబక్కూకు ప్రవక్త ద్వారా వారికి అందిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీవెవరి మీద ఆధారపడుతున్నావు? నీవు ఏ మనుషుల మీద ఆధారపడి వాళ్ళు నీకు సహాయం చేయడం లేదని, నీకు తోడుగా నిలబడడం లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో? మనుషుల మీద మనం ఆధారపడితే మనము శాపగ్రస్తులము అని వాక్యం సెలవిస్తుంది. కానీ కననీయ స్త్రీ చూడండి, అక్కడున్న ఎవరి మీద, యేసుప్రభు యొక్క శిష్యుల మీద కూడా ఆధారపడడం లేదు. యేసుప్రభు మీద ఆధారపడిన తర్వాత కూడా ప్రభువు కూడా ఆమెను పరీక్షిస్తున్నారు. ప్రియులారా, కానీ ఆమె విశ్వాసాన్ని కోల్పోయిందా? ప్రభువుకు కూడా సమాధానం చెప్తుంది. ప్రభా, బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలైనా నాకు చాలు ప్రభా అన్నప్పుడు, ప్రియులారా, అది ప్రభువుకు కావలసిన విశ్వాసం, అది ప్రభువుని నమ్మడం. అలాంటి నమ్మకము ఈరోజు మనం కలిగి ఉంటే మనము ప్రభువు రక్తంలో కడగబడిన బిడ్డలం. ప్రభువు ఎంత పరలోక ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తారు కదా. శతాధిపతి తన సేవకుడు ఒక్కడు అపాయంలో, అనారోగ్యంలో ఉన్నాడని తన యొక్క అధికారాన్ని ప్రక్కన పెట్టి సర్వాధికారైన ఆ యేసు ప్రభు ద్వారా మాత్రమే నా సేవకుడు స్వస్థపడతాడని చెప్పి, ప్రియులారా, తన పరిస్థితిని అంతా ప్రక్కన పెట్టి తన మాటల్లో, తన యొక్క వ్యక్తిగత జీవితము ద్వారా తను తాను తగ్గించుకొని ప్రభు దగ్గరికి రావడం ద్వారా తన విశ్వాసాన్ని, ప్రభా నిన్నే నమ్ముతున్నానయ్యా అని అతడు చెప్పిన మాటల్ని బట్టి చూడండి, ప్రభు ఒక్క మాట పలికాడు. ఆ మాట చాలు ప్రభా, నా సేవకుడు స్వస్థడవుతాడని విశ్వాసంతో తిరిగి వెళ్ళాడు. ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రియులారా, వాళ్ళు అవమానపరచబడనివ్వడు. కాబట్టి ఈరోజు అటువంటి విశ్వాసాన్ని, అటువంటి ప్రభు మీద నమ్మకాన్ని మనకు అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో మేము చదువుతున్నాం, దావీదు ఎంతగానో ప్రభా నీకు నమ్మదగిన వాడుగా ఉన్నప్పటికీ దావీదు దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా అతనికి నమ్మిన వాళ్ళు లేరు ప్రభా. అహితోఫేలుని దావీదు రాజు ఎంతగానో నమ్మాడు, కానీ అహితోఫేలు తనను నమ్మిన రాజు దగ్గర ఉండకుండా, దావీదు దగ్గర ఉండకుండా ప్రభా అబ్షలోము వైపు వెళ్ళిపోయి, అయ్యా నమ్మకము ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మనిషి దగ్గర ఉంటుందని తన జీవితం ద్వారా చూపించినప్పుడు అది తెలుసుకున్న దావీదు ఎంతో బాధపడి ఉండవచ్చు. ప్రభా, మా అందరి జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొంతమందిని నమ్మి, అయ్యా ఎల్లప్పుడూ వాళ్ళు మాతో ఉంటారని వాళ్ళ కొరకు ఎదురు చూసి ఎన్నోసార్లు మేము విఫలమైపోయామేమో, నిరాశ పడిపోయామేమో. అయ్యా ఈరోజు ఏ మనుషుల మీద మేము మా నమ్మకాన్ని ఉంచుకోకుండా నిన్ను మాత్రమే ఆశ్రయించడానికి మా అందరి మనస్సును, ప్రాణాత్మ శరీరములను నీ వైపుకు ఆకర్షించుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రిలరా, లోకమంతటిలో దేవుణ్ణి మించిన నమ్మదగిన వారు ఎవ్వరూ లేరు. మన నమ్మకాన్నంతా ఆ ప్రభు మీద ఉంచుదాం. ఈరోజు మన అన్ని పనుల్లో విజయాన్ని పొందుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.